ప్రపంచం మొత్తం పొల్యూషన్తో అల్లాడిపోతోంది. ప్రతి ఏడాది వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు ప్రతి వీధిలోనూ ప్రతి షాప్ ముందు వినాయకుడి రూపంలో కనిపిస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరగాలన్నా కష్టతరంగా మారడంతో నీటిని భూమిని కలుషితం చేస్తోంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ పొల్యూషన్ ని నియంత్రించే దిశగా 20 సంవత్సరాల నుంచి తాము నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మట్టితోనే చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు తయారు చేసి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా పొల్యూషన్ బోర్డు అధికారి శ్రీనివాసుల సహకారంతో ముందుకు సాగుతున్న కుమ్మరి కుటుంబాల కళా నైపుణ్యాలను ఈరోజు స్టార్ 9 ద్వారా మీ ముందు ఉంచుతున్నాం. నెల్లూరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే నాయుడుపాలెం అనే గ్రామంలో 20 కుటుంబాల వరకు మట్టితో వినాయకుని విగ్రహాలు తయారు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పై పోరాటం చేస్తున్నాయి. ఈ విధానానికి నాంది పలికింది మాచవరం రాధాకృష్ణయ్య. ఆయన్ను అనుసరిస్తూ మరికొన్ని కుటుంబాలు మట్టితోనే విగ్రహాలు చేస్తూ చిన్నపాటి పరిశ్రమలుగా తయారయ్యి తమ జీవితాల్లో ఆదాయాన్ని పెంపొందించుకున్నాయి. నేడు మహిళలే మట్టి విగ్రహాలు తయారు చేసి ఈ సీజన్లో ఒక్కొక్కరు 60,000 రూపాయలు సంపాదించేలా తయారవడం సంతోషకరం. నేటి తరం యువత, మహిళలు నాయుడుపాలెంలోని మహిళల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రపంచం ఎదుర్కొంటున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు మట్టి విగ్రహాల్ని వినాయక చవితి రోజున వాడుకుందాం. స్వచ్ఛమైన కళాకారులను, చేతి వృత్తుల కుమ్మరి కుటుంబాలను ఆదుకునే విధంగా అడుగులు ముందుకేద్దాం. వెల్కమ్ టు స్టార్ 9 టీవీ. ఈరోజు నెల్లూరు నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాయుడుపాలెం అనే ఒక విలేజ్కి వచ్చాం. ఇక్కడ వినాయకుని యొక్క విగ్రహాలు తయారు చేస్తారు. ఈ మూర్తులు ఎక్కడ తయారు చేస్తారు, ఇక్కడ స్పెషల్ ఏంది అనుకుంటున్నారా? ప్రత్యేకంగా ఇక్కడ మట్టితో తయారు చేస్తారు ఈ విగ్రహాల్ని. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి పొల్యూషన్ ప్రపంచాన్ని కాదు మొత్తాన్ని ఒక వణుకు పుట్టిస్తుంది. అలాంటి పొల్యూషన్ని నివారించేందుకు ఇక్కడ ఒక కళాకారుడు గత 20 సంవత్సరాల నుంచి కూడా మట్టితోనే విగ్రహాలు చేసి ఉత్సవ విగ్రహాలను అందరికి అందిస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఆయన ఈ కష్టాల్లో కూడా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చొచ్చుకొని వచ్చేసి కళాకారుల జీవనాలని కూడా మార్చేసింది. మట్టితో చేసేటువంటి అన్నిట్లు కూడా ఈ రోజు తొక్కేసి వాళ్ళ జీవితాల్లో ఇబ్బంది పడే పరిస్థితి అయినా కూడా ఆయన ఆటుపోట్లను తట్టుకొని ఈ రోజు మన ముందు అద్భుతమైనటువంటి మట్టితో విగ్రహాలు తయారు చేశారు. వినాయకుడి స్వామి విగ్రహాలు తయారు చేశారు. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి ఉంది. వీటన్నిటిలో కూడా ఏ విధంగా ఆయన చేస్తున్నారు, 20 సంవత్సరాలుగా ఆయనకి ఎలా ఉంది, ప్రారంభంలో ఎలా ఉంది ఈ బిజినెస్, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యుగంలో కూడా ఈ మట్టి విగ్రహాలతో ఆయన ఎలా ముందుకెళ్తున్నారో మనం ఆయన అడిగి కనుక్కుందాం. ఇప్పుడు మన ముందు ఆ వినాయకుడి విగ్రహాలు తయారు చేసేటువంటి కళాకారుడు మన ముందున్నారు. ఆయన పేరు రాధాకృష్ణయ్య. ఆయనతో ఈ విగ్రహాల యొక్క తయారీ విధానం, అలాగే వీటి వల్ల ప్రజలకు ఉపయోగం, పొల్యూషన్ కోసం ఆయన ఎలా పోరాడాడు ఆయన అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విగ్రహాలు తయారు చేస్తున్నారు? మేము 20 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు, ఫస్ట్ నెల్లూరులో మట్టి విగ్రహాలు వాడాలని చెప్పి శ్రీనివాస్ సార్ పొల్యూషన్ లో ఆయన ఉన్నాడు. ఆయన నన్ను కలెక్టర్ గారికి తీసుకుపోయారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఫస్ట్ లో మనల్ని ఏమి ఇది పడలేదు. తర్వాత పాప మా సార్ బాగా శ్రమపడి నన్ను తీసుకుపోయి మేము చిన్న విగ్రహాలు వాళ్ళు పంపిణీ చేసేదానికి మట్టి విగ్రహాలు పొల్యూషన్ వాళ్ళ ద్వారా మేము అక్కడికే వెళ్ళి తయారు చేసాము. ఆడికి ఈ ఎండలో పెట్టి కలెక్టర్ ఆఫీస్, నెల్లూరు కలెక్టర్ ఆఫీస్, కస్తూర్బా కళాశాలకి వెళ్ళి, కస్తూర్బా కళాక్షేత్రం కళాశాల, కస్తూర్బా కళాక్షేత్రం అక్కడ కలెక్టర్ అక్కడికి ఆర్డర్ ఇస్తే అక్కడే మట్టి తీసుకుపోయి ట్రాక్టర్ తో తీసుకుపోయి అక్కడే తయారు చేసాము. విగ్రహాలు తయారు చేసాము. అది కనీసం 20 సంవత్సరాల క్రితం మీరు తయారు చేసి చూపించారు విగ్రహాలను మనం మట్టితో చేయొచ్చు అని. ఫస్ట్ లో మీరే విగ్రహాన్ని తయారు చేసే మట్టితో చేసే విధానాన్ని మీరు కనుక్కొని నేను చూసి ఇక్కడ పల్లెల్లో ఇంత విగ్రహాలు చేస్తున్నాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చిన తర్వాత మేము ఆపేసాము. కానీ మళ్ళీ ఆ సార్ మమ్మల్ని ఎలుగులోకి తీసుకొచ్చి ఆడకి తీసుకుపోయి చేసిన తర్వాత ఇట్టుగా సార్ అక్కడ ఎండలో పెడితే మట్టి కదా ఇదైపోతే ఇళ్లలో చేసుకొని నీడ పెట్టి ఆరబెట్టి మీకు సప్లై చేస్తాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెల్లూరు పొల్యూషన్ వాళ్ళు నాకే ఇస్తున్నారు. వాళ్ళ ఇది వల్ల ఒంగోలు, తిరుపతి అవి కూడా. అంటే ఏ విధంగా అంటే పొల్యూషన్ బోర్డు నుంచి బొమ్మలు ఆర్డర్ ఇస్తారా? ఆర్డర్ ఇస్తారు. ఏ బొమ్మ? వినాయకుడి బొమ్మలు, చిన్న బొమ్మలు ఇస్తారు. అంటే వాళ్ళు ఎట్లా బొమ్మలు తప్ప పర్లేదు వాళ్ళు ఎట్లా వాళ్ళు మా దగ్గర కొనుగోలు మాకు డబ్బులు ఇచ్చి తీసుకొని వాళ్ళు ఫ్రీగా గవర్నమెంట్ తరఫున ఫ్రీగా పంపిణీ చేస్తారు. ఆ విధంగా మీకు కూడా మట్టి బొమ్మలు తయారు చేసి ఆర్డర్ ఇస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో
అందంగా తయారు చేస్తున్నారు, కలర్ తో తయారు చేస్తున్నారు. అందువల్ల యువత అంతా కూడా వాటికి ఆకర్షణకు గురి ఎక్కువగా పెద్ద పెద్ద బొమ్మల్ని కూడా పెడతా ఉన్నారు. ఇప్పుడు వాటికన్నా కూడా అందంగా మట్టితో చేయగలం, వాటికన్నా మించి అందంగా తయారు చేయగలం. ఎందువల్లంటే ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అచ్చు ఎవడో అక్కడ ఎక్కడో చేసిన బొమ్మను తీసుకొచ్చి వీళ్ళందరూ అచ్చులు వాడుతున్నారు. ఇంత పెద్ద తలకాయ చిన్న పొట్టలే పెట్టి. మేము మన నెల్లూరు జిల్లా మా నేచర్ మా ఐడియాకు ఉంది. అందమైన రూపం మాకు విగ్రహాలు ఇప్పుడు మామూలుగా దేవాలయాల్లో విగ్రహాలు ఎట్లా ఆ విధంగా చేయగలం మేము. బాగుంది, నిన్ను చూసేనే నీలాగా చేసి అమ్మని బొమ్మలు కూడా తయారు చేసి ఉన్నాను కదా, చూపిస్తాను. ఓకే, గతంలో అదే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ మారింది, అచ్చులు వచ్చేసి. కాకపోతే వీటికి రంగులేం కాబట్టి ఇప్పుడు కలెక్టర్ ద్వారా మేము ఇస్తే పొల్యూషన్ ఈ సార్ వాళ్ళు ఉండరు. ఆయన చాలా గౌరవించి నన్ను ఒంగోలు ఆయన 3 బొమ్మలు పెద్దవి 3,000 బొమ్మలు చిన్న ఇచ్చి ఇది చేస్తున్నారు కదా. వాళ్ళు ఏంటంటే రంగులు వాడుద్దని చెప్తారు. రంగులు వేస్తే వాటిని మించినట్టుగా రంగులు వాటికన్నా ఫినిషింగ్ తక్కువ లేవు కదా. ఇప్పుడు నేను మట్టితో తయారు చేశా, ఏ ఆయుధం లేదు, చేత్తోనే చేశాను కదా. దానికన్నా ఇప్పుడు ఏమంటే దానికి ఒక మట్టి కలర్ ఫినిషింగ్ వేసామంటే ఇప్పుడు దానికన్నా ఫినిషింగ్ లేకుండా దానికన్నా అందంగా లేకుండా ఉందా. ఇప్పుడు మీ కంటితో మీరు చూస్తున్నారు కదా, వీటికన్నా అందంగా అంటే వాళ్ళు పెద్దగా. మీరు ఎన్ని బొమ్మలు తయారు చేస్తారు సంవత్సరంలో? నాకు సంవత్సరం అంటే ముందుగా ఆర్డర్ ఇస్తే ఎన్నైనా చేస్తా ఉంటాను నేను. ఇప్పుడు నాకు విషయం తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఇది జెన్కో ఫ్యాక్టరీ వాళ్ళు ఉండరు సార్, వాళ్ళు 2 బొమ్మలు ఇచ్చారు, 2 బొమ్మలు చేశాను. మళ్ళీ అంటే బొల్లేని హాస్పిటల్ వాళ్ళు ఆ సార్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు చేశాను. ఇప్పుడు ఒంగోలు సార్ ఇచ్చాడు 3 బొమ్మలు. ఇప్పుడు నేను కనీసం ఈ 8, 6, 14 బొమ్మలు తయారు చేసాను. ఒక సంవత్సరంలో ఉరామరిగా 15-16 బొమ్మలు. ఎందుకంటే 100 బొమ్మలైనా చేస్తాం ఆర్డర్ వస్తే. మామూలుగా వాళ్ళ ఎంత పడుతుంది విగ్రహం? మామూలుగా 20,000, వాళ్ళు 18,000 ఇస్తా అన్నారు. సరే నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు 1,000-2,000 తక్కువ. మాకు ఖర్చు అవసరం లేదండి సార్. ఇప్పుడు పేటే 2,000 కొట్టిన దానికి కూలీలు చెక్క, అది పేట బాగుండాలా, కార్పెంటర్ వచ్చి పని చేయాలా. ఆయన ఇప్పుడు కొయ్యలు కొనుగోలు మట్టి లోపల వాడేటువంటి గడ్డి సరే మా చాలలో వస్తుంది, తెస్తున్నాను అనుకో. ఇప్పుడు చెక్కలు అన్ని 2,000 ఖర్చులు, ఒక 3,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది, 3,000-4,000 రూపాయలు ఖర్చు అయిపోద్ది. కూలీ ఉంటుండే అంతా ఒక 5,000 రూపాయలు ఖర్చు. ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలుగా మీరు చేస్తా ఉన్నారు కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎందుకు పోలేదు మీరు? నాకు ఎందుకన్నా ఫస్ట్ మేము మాకు మహాతల్లి కలెక్టర్ సుజాతారావు గారు హైదరాబాద్ పంపించింది. మా వాళ్ళు అతను అక్కడ బొమ్మలు చేస్తుంటే ఆయన నాతో అన్నాడు, నేను అవన్నీ చూసి చేసిన తర్వాత మట్టి బొమ్మలే తయారు చేయండి, ఎప్పటికైనా మనకు ఫ్యూచర్లో అయితే ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు ఏంటి సార్, అన్ని మేము కుమ్మరోళ్ళమి మట్టి విగ్రహాలు తయారు చేస్తాం, కుండలు తయారు చేస్తాం, నేను అన్నీ తయారు చేస్తా, వంట పాత్రలు అన్ని తయారు చేస్తా. వాళ్ళు ఏం చేత కానీ వాళ్ళు బొమ్మలు అచ్చులు కొట్టి దీనికేమి చేస్తా చేయొచ్చు. వాటిని వీటిని చేత అయిన వాళ్ళే చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా చేత అయిన వాళ్ళే చేయాలి. మనం ఏమంటే ఒక అచ్చు కాదు, ప్రతి ఒక్క ఇప్పుడు ఆ రాయి ప్రతి ఒక్కటి పెట్టాలన్నా చేత్తోనే పెట్టాలి. నైపుణ్యం ఉండాలి, చేసేటట్టు అనుభవం ఉండాలా. ఈ అనుభవం అందరూ నేర్చుకుంటేనే తప్పక చేయలేరు. ఇప్పుడు మా తమ్ముడు కొడుకు ఒక అబ్బాయి చేస్తున్నాడు ఒక 4 ఏళ్ల నుంచి, వాడు కూడా నేర్చుకుని. మీరు ఇంత కష్టపడుతున్నారు, పొల్యూషన్ వద్దని మట్టి బొమ్మలు మీకు గుర్తింపు వచ్చింది బ్రహ్మాండంగా. గవర్నమెంట్ నన్ను ఇప్పుడు కూడా గౌరవిస్తారు. వచ్చి ఇప్పుడు తిరుపతి, ఒంగోలు ఇవన్నీ నాకే ఇచ్చారంటే గుర్తింపు ఉండబట్టే కదా ఇచ్చింది. అంటే గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తాయి. చిన్న వినాయకుడి బొమ్మలు ఆ రోజుకి ఎన్ని ఆడతారు? 9,000 బొమ్మలు ఆర్డర్ వచ్చిండే నాకు. ఇది మామూలుగా తక్కువగా 9,000 తిరుపతి 10,000 బొమ్మలు మీరు ప్రతి సంవత్సరం చిన్న బొమ్మలు ఇస్తున్నారు. ఇప్పుడు 10,000 బొమ్మలు మా పిల్లకాయలు, మా వదిన కొడుకోళ్ళు, మా కుటుంబం అంతా కూడా వాటిని చేస్తారు. 9,000 బొమ్మలు గవర్నమెంట్. ఇప్పుడు తిరుపతి వాళ్ళు సార్ వాళ్ళు కూడా ఈ నెల్లూరు వాళ్ళు ఇది వల్ల మనకే పరిచయాలు ఇచ్చారు. కానీ ఎందువల్లంటే నాకు ఈ బొమ్మలే నన్ను పేర్లోకి గుర్తింపు చేసింది. చేత్తో బొమ్మలు చేస్తే ఒంగోలులోకి బొమ్మలకి ముందు మేము పోయాం. ఇప్పుడు ఇవన్నీ కూడా నెల్లూరుకే పంపిస్తారా, బయట కూడా పోతాయి? హైదరాబాద్ అంటే పోతాయా? హైదరాబాద్ ఇంకా మాకు ఇది రాలేదు. నెల్లూరు, ఒంగోలు 2 పక్కల పెద్ద విగ్రహం. తిరుపతి, చిత్తూరు వచ్చి ఉండయి. తిరుపతి, చిత్తూరు వచ్చి ఉండయి. అంతవరకు వచ్చి మేము ముందు ఇస్తే అవన్నీ తయారు చేసి ముందు ఎవరు ఆర్డర్ ఇస్తే 2 నెలల ముందు, ఇప్పుడు వాళ్ళైతే తెలుసు కాబట్టి సార్ వాళ్ళు వచ్చారు, జెన్కో ఫ్యాక్టరీ మేనేజర్ వాళ్ళు,
2 నెలల నాడు ముందు ఇస్తే నేను తయారు చేయగలను, అప్పటికప్పుడు ఇస్తే నేను చేయలేనంట. ఇప్పుడు మళ్ళీ ఒంగోలు సార్ వాళ్ళు 2 బొమ్మలు చేయమన్నారు, చేయనని చెప్పింది. వీటికి ఫినిషింగ్ పాలిష్ ఎన్ని పెట్టుకోవాలి కదా, లేట్ అవుతుంది. ఒక బొమ్మని అచ్చంగా చేయాలంటే వారం రోజులు. కాకపోతే మేము 10 బొమ్మలు చేస్తున్నప్పుడు అన్నిటినీ చూసుకుంటా ఆరితే చేస్తా వస్తాం కాబట్టి మాకు కొంచెం కలుసుదల అనేది వస్తుంది. ఒక్కటే బొమ్మ చేయాలంటే వారం రోజులు. ఇప్పుడు ఆ బొమ్మను చేసి ఆరిందా గమ్ముగా కూర్చో ఉండాలి. అన్ని లాట్ గా చేస్తుంటారు కాబట్టి అన్ని బొమ్మలు బొమ్మ చేయాలంటే వారం పడుతుంది. ఇప్పుడు 4 బొమ్మలు అయినా వారానికి చేసేయగలం. ఏంటంటే ఈ బొమ్మలు ఇలాంటి చిన్న విగ్రహాలు 9,000 విగ్రహాలు చేస్తారు. ఎంత పడుతుంది ఇది ఒకటి? మాకు మీరు వాళ్ళకి ఇచ్చేది మేము ఇచ్చేది 40 రూపాయలకి ఇస్తాం గవర్నమెంట్. ఇది పొల్యూషన్ లేదు, ఓన్లీ మట్టితోనే మొత్తం. ఈ పాలిష్ ఎట్లా వచ్చింది మీకు? ఈ పాలిష్ మామూలుగా ఇది వార్నిష్, చెక్కలకి వేసే వార్నిష్. ఆరిన తర్వాత దీనికి వార్నిష్ చేస్తాం. అయ్యే నేనే ఆరబెట్టి చేయాలా, అవి చేసే కూడా చూస్తారు. ఇప్పుడు ఎండలో కూడా పెడతారు కదా, ఎండలో పెడితే పగిలిపోతాయి. నీడనే ఆరాలా. నీడను కూడా ఇంట్లో కూడా మేము అందుకోసంగా దుప్పట్లు కొత్తవి కొని పెట్టుంటాం. అవి కప్పెట్టి పెడితే అటు సంత 2 రోజులు ఆడితే అవతల నీకు నేను ఆడబెట్టినా. అంతే. ఇప్పుడు బొమ్మ ఇప్పుడు తయారు చేశాను కదా, అది పగలద్ది. దీన్ని పెట్టి ఇక ఎండలో పెట్టి ఆడైన పెట్టి పగలదు. ఎందుకంటే దీని మీద క్లాత్ వేసేస్తాం, మట్టిలో ముంచి. ఇది క్లాత్, ఇది మట్టిలో ముంచి క్లాత్. మట్టి కాదు, పైన క్లాత్ ఉంది, లోపల గడ్డి ఉంటుంది. లోపల గడ్డి, పైన మట్టి. గడ్డి కర్ర పుల్లలు ఉంటాయా? వాటితో ఎంత ఎత్తు బొమ్మ అంత ఎత్తు కర్ర ఉంటది నిలబడి సపోర్ట్. మధ్యలో మయంలో వెన్నుపూస ఈ బుధాల కాడ కర్ర ఉంటది. దీనికి అడ్డం కట్టి ఆ నుంచి ఆ ఫేస్ పెట్టేస్తాం. ఈ కింద నుంచి కర్ర నువ్వు ఎత్తుకొని లారీల్లో నువ్వు ఎక్కడ కదిలే సమస్య సపోర్ట్ లేకపోతే పడిపోతాయి కదా. అట్ట పడిపోతే మనకి సందేహం, ఎత్తుకోపోయే వాళ్ళకి కూడా ఏమో పడిపోయింది. ఇప్పుడు అందులో ఇక్కడ కూడా 4 పక్కల 4 కర్రలు నాటి ఈ మధ్యలో వాటికి సపోర్ట్ రౌండ్ కట్టేస్తాం. పెయింట్ వేస్తారు, మామూలు పెయింట్. మామూలు ఈ విధంగా పాలిష్ పెడుతుండేది. ఇప్పుడు మామూలుగా ఉంటే మామూలుగా నేచురల్, ఇప్పుడు వాటర్ పెయింట్, మట్టి కలర్. ఇప్పుడు గోడలకి వేసే పెయింట్ లా అవి కాకుండా మాకు మట్టి కలర్ ఉంటది, మట్టి కలర్ పెయింట్స్ అవి పాలిష్ పెడతాము. ఒక్కొక్కరేమిటి ఇదిగో పాలిష్ ఎట్టుందా, ఇదే పాలిష్ పెట్టి ఇక్కడ ఉంది, ఇది కట్ అయినట్టు అనిపిస్తుంది. అది గుడ్డ, అది క్లాత్ కరిపించేలేకే అది కవర్ చేసుకో మళ్ళీ వచ్చేస్తాం. మేము పాలిష్ పెట్టేటప్పుడు ఎన్ని టచ్ ఒత్తుకొని చేత్తో ఒత్తుకొని సెట్ చేసేసి ఇదిగో ఎన్ని లోపలికి ఒత్తుకొని. ఇప్పుడు మీరే వేస్తారా ఆర్తి కూడా? దీనికి నామాలు కానీ పెయింట్ తో బ్రష్ మేము వేస్తాం, మా పిల్లకాయలు దాటికి అందరూ వేస్తాం. చేయడమే కదా దీంట్లో అవన్నీ పెడతారు. చేయడం మాత్రం వాళ్ళు ఊరు చేయలేరు, నేనే చేస్తాను. వచ్చింది సార్. ఎట్టంటే ఆయన శ్రీనివాసరావు, బల్లి శ్రీనివాసరాజు గారు నాకు సన్మానం చేసాడు. ఆర్ట్ డాక్టర్ శ్రీనివాస తర్వాత కారు వేసి నన్ను పంపించి తీసుకుపోయి స్టేజ్ ఎక్కించి నాకు శ్రీనివాసరాజు సన్మానించి పత్రం కూడా ఇచ్చాడు. మామూలుగా నీరుడు ఆమె అక్కడ నెల్లూరు పొల్యూషన్ జిల్లా జడ్జి గారు వచ్చారు, ఆమె కూడా గౌరవం ఇచ్చి అవన్నీ నా చేత బొమ్మలు అవన్నీ అందుకొని ఇప్పుడు ప్రతి ఒక్క తిరుపతి ఇక్కడ ఒంగోలులో కూడా నేను పోయిందాక కలెక్టర్ ఇది చేసి కలెక్టర్ గారు ఆ సంవత్సరం ఫస్ట్ ఇక్కడ కూడా కలెక్టర్ వచ్చాడు. తర్వాత ఏమంటే ఈ నీరుడు పోయినప్పుడు వచ్చాడు. నేను కొంచెం గుర్తింపుగానే ఉండా సార్. సార్ మీరు ఈ బొమ్మలు చేసేటప్పుడు అంటే వినాయకుడు చవితి స్టార్టింగ్ లో మీరు నియమంతో అయినా చేస్తారా లేదా మామూలుగా? సార్ నేను మాత్రం అమ్మని బొమ్మ చేసిన, వినాయకుడు బొమ్మ చేసిన నియమకంగా చేస్తా. ఫస్ట్ మంచి రోజు చూసి ఆయన కుడుములు అవన్నీ పెట్టి టెంకాయ కొట్టి మొదలు పెడతాను. ప్రతి ఒక్క రోజు మహోదయుడు స్నానం చేసి వచ్చి ఆయన తాకుతా, పవిత్రంగానే చేస్తా. ఎందుకంటే మనం వినాయకుడు అంటే అందులో నేను ఇంకో సంగతి కూడా సార్, ఈ గ్రామంలో కూడా మా పెద్దోళ్ళు పెట్టారు అమ్మని గ్రామ దేవత. ఆమెకి మేము కుమ్మరోళ్ళు ఆమెకు పొంగలి పెట్టాలని, ఆ కుమ్మం ఉత్సవాలు అప్పుడు చేయాలని ఇది మా తాతోళ్ళు చేస్తారు. మా నాయన తర్వాత నేనే చేస్తాను. ఆ నియామకంగా కూడా మహాలక్ష్మమ్మకి, ఈ పోలేరమ్మకి ఆదివారం మంగళవారం 2 రోజులు మాత్రం నేను ఈ పైన వాళ్ళకి పెట్టి అవతల. మీ వయసు ఎంత అండి ఇప్పుడు? మా వయసు 68. అంటే మీరు అన్నారు కదా విగ్రహాలు చేయటం వల్ల ఏదో నాకు అనుగ్రహం, ఏదో కంటి చూపు కానీ నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. నేను అద్దాలు మామూలుగా ఇడిగా మసగ్గా బొమ్మను తాకానంటే
నాకు అద్దాలు కూడా పెట్టుకొని చేయను, నీట్ గా చేస్తాను. తర్వాత పైకి లేచిన తర్వాత మోసగా ఉంటుంది, అద్దాలే పెట్టుకోవాలి. ఆయన ముందు ఉన్నంత కాలం నాకు ఏమీ లేదు. బయట పోయినా మళ్ళీ మామూలుగా ఏదైనా అద్దాలు పెట్టుకొని బయట కట్టి పోవాల్సిందేను. నాకేమి కాళ్ళు నొప్పులు గాని మీరు అన్నారు కూర్చుంటారా అని. నేను ఇప్పుడు మా వయసులో పిల్లకాయల్లో కూడా ఉదయం 6 గంటల చక్రం మీద కానీ వంగానంటే సాయంకాలం 6 గంటల దాకా చేస్తాను. ప్రమిద కూర్చొని ప్రమిదలు కానీ అవన్నీ తయారు చేస్తా. ప్రమిదలు మాడు మొట్టమొదట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చిన కొంతకాలం అందరూ హ్యాపీగా ఉన్నారు. అది కరగటం లేదనేది తర్వాత పొల్యూషన్ ప్రారంభమైంది. అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమాల కన్నా ముందు నుంచే నువ్వు మట్టి విగ్రహాలు చేయాలి అని చెప్పి నువ్వు పోరాటం చేస్తానే ఉంటా. కానీ విషయం తెలిసిన వాళ్ళు నా కాడికి వచ్చి మట్టి విగ్రహాలు కొంటానే ఉండరు. ఏది మధ్యలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చిన తర్వాత మేము కొద్ది రోజులు ఆగిపోయాము చేయకుండా. కానీ చిన్న బొమ్మలు చేసేవాళ్ళమే, నెల్లూరు పోయి అప్పటికప్పుడు కొట్టి చేసుకునేవాళ్ళమే. ఆ సార్ మమ్మల్ని కొంచెం తీసుకొచ్చి ఆయన అవన్నీ చేసిన తర్వాత అప్పటి నుంచి నాకు పొల్యూషన్ ఆఫీసర్ సార్ వాళ్ళు ఎక్కడో ఒంగోలు కానీ తిరుపతి ఇప్పుడు మొత్తం మన నెల్లూరు జిల్లా కానీ అంతా నువ్వు ఒక్కరు ఇక్కడ చేస్తే మట్టి ఇంకెవరు చేయరా? ఎందుకని అందరు మీ ఊర్లోనే చేస్తారు. మా ఊళ్ళోనే నాయుడుపాలెంలోనే మా కుటుంబాలు 4-5 కుటుంబాల వాళ్ళు ఇన్ని వేల బొమ్మలు చేయాలంటే ఎక్కువ మంది పిల్లకాయలు ఉండారు కదా, అవి కూడా చూస్తారు. ఎన్ని పోతాయి ఇప్పుడు ఈ వినాయక చవితికి ఊరు మొత్తం మీద ఎన్ని విగ్రహాలు పోతాయి? ఊరు మీద మొత్తం ఇప్పుడు నేనే 9,000 విగ్రహాలు ఒప్పుకోండా, అవతల పెద్ద కలిపి 9,000 పెద్ద ఒక 15 దాకా ఒప్పుకోకుండా చేసి ఉన్నాం కదా. ఎన్ని కుటుంబాలు చేస్తున్నాయి అట్లా ఊర్లో? 2-3 కుటుంబాలే. మా కుటుంబాల వాళ్ళు మా కొడుకోళ్ళు ఒకరు, ఇంకా మా వదిన కొడుకోళ్ళు 30,000 బొమ్మలు అటు పోతాయి. అన్నీ బాబు. ఇక అవతల 2-3 వేలు. ఇప్పుడు నేను చేసే 9,000, తర్వాత అందరు కలిసి ఒక ఆర్డర్లు వస్తాయి, గవర్నమెంట్ ఆర్డర్లు వస్తాయి. కానీ ఈ ఊరో నేచురల్ గా మేము కలర్ వేయకుండా అమ్మ అది వార్నిష్ బొమ్మ ఎత్తుకోరా. సులోచనమ్మ ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు విగ్రహాలు? 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ విగ్రహాలన్నీ ఎన్ని నెలల నుంచి మీరు తయారు చేస్తారు? 6 నెలలు సార్. 6 నెలలు. ఒక 2 నెలల నుంచి మొత్తం సార్ మామూలుగా ఈ అన్ని కలర్స్ అన్ని వేస్తాం సార్. ఇప్పుడు మట్టితో చేసిన విగ్రహాలని మీరు ఎన్ని రోజులుగా అంటే ఎన్ని నెలలుగా ఆరబెడతారు? 1 నెల అట్లా 2 నెలలు పడుతుంది సార్ ఆరేదానికి. అన్నిటి కూడా వీటన్నిటిని కూడా గవర్నమెంట్ కొనుగోలు చేస్తుందా లేదా మీరు బయట షాపులకి పంపిస్తున్నారు? షాపులకి గవర్నమెంట్ కూడా ఇద్దరికి ఆర్డర్ బట్టి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఉంటారు. ఇప్పుడు వీటికన్నిటి గోల్డ్ కలర్ అన్నీ వేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కళ్ళు అన్ని మీరే వేస్తారా? పెయింటర్ ఉంటారు అంతా మీరే? మీరంతా ఒకే కుటుంబం అంతా? మీరు ఒకే ఇంట్లో వాళ్ళు? ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 30 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం. ఇప్పుడు వినాయక పండుగ కాబట్టి ఒక 6 నెలల నుంచి మీ పండుగ. ఇది అయిపోయిన తర్వాత మీ దీపావళికి ప్రమిదలు అలాంటి. ఓకే. ఈ నాయుడుపేటలో మొత్తం ఎన్ని కుటుంబాలు చేస్తున్నాయి? 22 కుటుంబాలు. అంతా కుమ్మరోళ్ళు. దీపావళి ప్రమిదలు, వినాయక చవితి, వినాయక విగ్రహాలు, పెద్ద విగ్రహాలు, వాటర్ బాటిల్స్ గానీ, బాండల్స్ గానీ అట్లా మోడల్ కాదు. ఇది ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి ఇది అయిపోయిందంటే ఇంకా ఏ సీజన్ బట్టి సీజన్ వ్యాపారం చేస్తాం. ఇవే కాకుండా ఇంకా మీకు ఆర్డర్స్ ఇస్తే చేస్తారా? వినాయకుడు బొమ్మలు చేస్తాం, మామూలు బయట దేవుళ్ళు అమ్మవారి బొమ్మలు అవి చేస్తారు, మట్టితోనే చేస్తారు. అంటే మీకు ఎవరు మగవాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళ సహకారం కూడా ఉంటది. వాళ్ళకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు బయటకు వెళ్తారు, మేము లేడీస్ వరకు చేసుకుంటాం. మీరే చేస్తారు బొమ్మలన్నీ కూడా? అంటే మార్కెటింగ్ అంతా వాళ్ళు చేస్తారు. మార్కెటింగ్ ఇప్పుడు రాధాకృష్ణ గారు వచ్చారు కదా, ఆయన తరపున పొల్యూషన్ తరపున తీసుకొస్తాడు. గవర్నమెంట్ ఆర్డర్ వరకు ఆయన ఇప్పిస్తాడు. రెగ్యులర్ గా ఖాతాలు ఉంటాయి కదా, వాళ్ళు ఎట్లా మట్టి అంతా ఎక్కడ తెస్తారు మీరు? మేము ఆవులూరు, గూడూరు, జక్కబల్లి గూడూరు, ఆవులూరు కొనుక్కోవచ్చు సార్. ఒక ట్రక్ వచ్చి 10,000 లేదు ఉంది సార్, మాకు ఉంది. ఆ గుంటను మాకు పనికొచ్చే విధానంగా లేదు. కుమ్మరి గుంట అనేది ఉంది, మాకు కేటాయించింది, కానీ అది మనకి పనికొచ్చే విధానంగా లేదు. అది ఒక్కరోజు ప్రభుత్వం కానీ మనసులో పెట్టుకొని చేయగలిగితే మేము ఈ మట్టి కూడా కొనుక్కోలే అవసరం లేదు. ఇక్కడ మా ఊర్లోనే ఉంది, నాయుడుపాలెం గ్రామంలోనే ఉంది. అది కానీ మాకు ఒక్కరోజు చేసుకునే విధానంగా మా ప్రభుత్వంగా సహకరిస్తే అది ఆ గుంట క్లీన్ చేసేసి మాకు అనుకూలంగా పొక్కులేదు. పొలాల్లో స్వచ్ఛమైన గుంట సార్, అది గుంట తయారు చేసి
చేసినా కానీ ఈ బొమ్మ చేసుకున్నా కానీ నాణ్యత కానీ బాగా వస్తుంది. మేమేందంటే ఈ మట్టిని బయటికి వెళ్ళి 10,000 రూపాయలు కొనుక్కొచ్చుకొని ఇది తయారు చేసిన తర్వాత మాకు 5 రూపాయలకి 10 రూపాయలకి అలా ఇవ్వమని అడుగుతున్నారు. కానీ అన్ని రేట్లు బట్టి దాన్ని బట్టి మేము ఇవ్వగలుగుతున్నాం. ఈ కలెక్టర్ ఆఫీస్ కి అయితే ఏమి ఇప్పుడు కావాలి తిరుపతి మాకు చిన్నదైతే ఈ సైజ్ అయితే మేము పొలిటీషియన్ సార్ వాళ్ళకైతే 30 రూపాయలు 40 రూపాయలు మేము ఇస్తాము. మాకు ఈ రంగు మీద అయితే 50 రూపాయలు పడుతుంది. 50 రూపాయలు పడుతుంది. దీని కొనుగోలు అంటే ఏ కలర్స్ కలర్స్ లేకుండా 30 రూపాయలకి ఇస్తాం. కలర్ వేస్తే 50 రూపాయలు పడుతుంది. కానీ దీని పెట్టుబడి కలర్స్ వేస్తే 30 రూపాయలు పడుద్ది. దానికైతే 20 రూపాయలు దాకా పడుద్ది. ఒక బొమ్మకి మీకు 10-20 రూపాయలు ఉంటది. ఇప్పుడు ఎంత మీరే కాబట్టి జీతాలు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ రోజు ఎక్కువ వర్క్ కాబట్టి కూలోళ్ళు పెట్టుకోవాల్సింది. రోజుకి 500 ఇవ్వాలి. రోజుకి 500 ఇవ్వాలి. ఉదయం 8కి వస్తారు, సాయంకాలం 4 గంటల. మీకు దీని వల్ల ఇంట్లో ఒక పని చిన్న పరిశ్రమలాగా బయటకు వెళ్లకుండా ఒకప్పుడు ఏంటంటే కుండలు తయారు చేస్తున్నారు, అవన్నీ పోయి ఇప్పుడు బొమ్మలకు వచ్చేసి బొమ్మలు దీపావళి ప్రమిదులు కుండలు ప్రతి ఒక్కటి చేస్తున్నారు. 22 ఇళ్లు ఉన్నాయి. చిన్న 9 అంగనాల బొమ్మ కాడి నుంచి 6 అడుగులు 12 అడుగులు బొమ్మ కూడా చేస్తున్నారు. కూడా జీవనోపాధి ఇదేనా? వ్యవసాయం కూడా ఉంది సార్, కొంచెం ఉంది. ఏదో ఒకరు ఉన్న 1 ఎకరం ఉంది, ఒక్కొక్కరికి 2 ఎకరాలు ఉంది. అవి చేసుకుంటా ఒకప్పుడు కుమ్మరాలు అంటే బతకలేక బొమ్మలు చేసేవాళ్ళు. అవును సార్, ఈ దీనికి వెళ్ళి అమ్ముకునేవాళ్ళు సార్. కానీ ఈ పొల్యూషన్ సార్ వాళ్ళు వచ్చి ఈ మట్టినే వాడాలని అది మనం పెట్టినందువల్ల మాకు చాలా ఉపయోగపడింది. దీనివల్ల రూపాయి మేము తీసుకోగలుగుతున్నాము. మా పిల్లల్ని కానీ మేము చదివించుకోగలుగుతున్నాము. పరిశ్రమలాగా ఏర్పడింది. కాకపోతే ఈ షెడ్ స్థాయికి ఎదిగాం సార్. పొల్యూషన్ వాళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకొచ్చింది వాళ్ళే. మొట్టమొదటి మమ్మల్ని గుర్తించింది కూడా వాళ్ళే. మట్టి బొమ్మ వాడాలని గుర్తించింది కూడా పొల్యూషన్ వాళ్ళేను. నెల్లూరు పొల్యూషన్ సార్ శ్రీనివాసులు సార్ అది పత్యాగనపేట రైతు బజార్ లో పెడతారు సార్. ఆయన శ్రీనివాసులు సార్ ఆయనే మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి ఏ కాడి నుంచి ఈ రోజు 10,000 బొమ్మలు చేసే అంత ఎదుగుదల కూడా చేయగలిగిందంటే శ్రీనివాసులు సార్ పుణ్యం వల్లనేను. ఈ రోజు మేము తలా 10 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాం అంటే ఆ సార్ వల్లేను సార్. అన్ని పోగా మనిషికి ఒక 60,000 సంపాదించుకుంటాం ఈ సీజన్ వరకు. సీజన్ అంటే మీకు 6 నెలలు 6 నెలలు రెడీ చేసుకుని అంతా రెడీ చేసి మేము 6 నెలలు దీపావళి 6 నెలలు అట్లాగా చేసేదాన్ని బట్టి ఉంటది సార్. 60,000 ఉండొచ్చు, 1,00,000 రూపాయలు ఉండొచ్చు. పండగ పూట వర్షం వస్తే మీకేం సంబంధం ఉండదు. పంపించేస్తాం, రెడీ చేసేస్తాం. అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏదో జాగ్రత్తగా చేసుకుని ఎత్తుకోపోతారు. నీ ద్వారా గవర్నమెంట్ చెప్పాలనుకుంటాం ఇబ్బందులు ఉన్నాయి. మాకేం లేదు సార్, మేము బయట నుంచి మట్టి తెచ్చుకుంటున్నాము. మట్టి కొనుగోలు ట్రక్ వచ్చి 10,000 అవుతుంది. మా ఊర్లో నాయుడుపాలెం గ్రామం, మాది నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం, కొడలూరు మండలం నాయుడుపాలెం గ్రామంలో మాకు కుమ్మరి గుంట ఉంది. ఆ గుంట ఉన్నందువల్ల మాకైతే ఉంది గుంట, దాన్ని మేము ఉపయోగించుకోలేకపోతున్నాం. మట్టిని బయట నుంచి తెచ్చుకోవచ్చు అంటే అది రాయి ఏర్పడిపోయింది సార్. దావలేదు, బాట కూడా లేదు, పోయేదానికి వసతి లేదు. దారి కల్పించి గుంట క్లీన్ చేసిస్తే మేము ఉపయోగించుకుంటాం. ఇప్పుడు 10 మంది 22 కుటుంబాలు అడిగారు సార్. ఇప్పుడు వచ్చిన దృష్టి దాకా కూడా తీసుకెళ్ళున్నాము. చేస్తామన్నారు. ప్రశాంత్ రెడ్డి గారికి కూడా అర్జీ ఇచ్చున్నారు. ఆ గుంట ఒకరు బాగు చేయండి, బయట నుంచి మేము తెచ్చుకోగలుగుతున్నాము, డబ్బులు ఎక్కువైపోతుంది, ఇట్లా పెట్టుబడులకి ఇట్లా అవుతుంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిశ్రమ వినాయకుడు విగ్రహాలు అనేటివి మహిళలకు ఉపాధి కల్పించే పరిశ్రమలా తయారైపోయింది. మేమైతే 10-20 మంది చేసుకుంటా ఉన్నారు. మంచి బిజినెస్ ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే పొల్యూషన్ ని మనం కంట్రోల్ చేసేదానికి మనకి మెయిన్ గా ఇది ఉపయోగపడుతుంది. మట్టితో చేసి మనకు మెసేజ్ ప్యారిస్ వాడకూడదు, మట్టి బొమ్మే వాడాలి. మనకి కలుషితం అనేది రాకుండా ఉండాలంటే మట్టి బొమ్మని వాడాలని చెప్పి మాకు శ్రీనివాసులు సారే మమ్మల్ని ముందుకు తీసుకొచ్చాడు. ఈ రోజు 1000 నుంచి 10,000 బొమ్మల దాకా ఇవ్వగలుగుతున్నాం అంటే సార్ ఇచ్చిన పబ్లిసిటీ వల్లేను మేము ఇంత మాత్రం చేసుకోగలుగుతున్నాం సార్. ఇంకా 4 కూడా ఉన్నారు సార్. ఈ రోజు కొంచెం ఇబ్బంది అయింది దగ్గర. కలిసి ఒక 5-6 మంది దాకా మీరే చేసుకుంటారు. ఇది మనం నెల్లూరు జిల్లా నాయుడుపాలెం అనే గ్రామంలో వినాయకుడి విగ్రహాలు తయారు చేసేటువంటి కుటుంబాలను మనం చూసాం. ఇంచుమించుగా ఈ గ్రామంలో ఒక 10-20 కుటుంబాలు కూడా ఈ వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తూ ఒక చిన్నపాటి పరిశ్రమ కింద బతుకుతున్నాయి. మహిళలే ఇక్కడ బొమ్మలు తయారు చేసి
వాళ్ళు పొల్యూషన్ బోర్డు ఉన్నటువంటి శ్రీనివాసరావు అనేటువంటి అధికారి యొక్క సహకారం వీళ్ళకు బాగా ఉంది కాబట్టి వాళ్ళు విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. వీళ్ళంతా కూడా చిన్న పరిశ్రమలకు ఒక్కొక్కరు 50-60 వేల రూపాయలు ఈ సీజన్లో తయారు చేసుకొని మేము సంపాదించుకుంటున్నాము అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ నాయుడుపాలెంలో మనం కూడా వచ్చి మట్టి విగ్రహాలు ప్రోత్సహించే విధంగా మనం కూడా కొందాం. స్టార్ 9 తరపున కూడా మీకు పిలుపునిస్తున్నాం. మట్టి విగ్రహాలు కొనండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిర్మూలించి సమాజంలో పొల్యూషన్ని అరికట్టండి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో భూషణ్ రెడ్డి, స్టార్ 9 టీవీ, నెల్లూరు, నాయుడుపాలెం.